ఈ డేటా అనాలిసిస్ ఇదొక చాప్టర్ అండి. ఇది మీకు ఫస్ట్ బేసిక్స్ చెప్తా ఇవాళ. డేటా అనాలిసిస్. ఓకే. N of A union B formula, N of A plus N of B minus N of A intersection B. And N of AU ఇది 2 వేరియబుల్స్ ఫార్ములా. ఇప్పుడు 3 వేరియబుల్స్ ఫార్ములా. N of A plus N of B plus N of C minus A intersection B minus B intersection C minus A intersection C plus A intersection B intersection C. ఈ రెండు ఫార్ములాస్. N of A union B or A union B union C meaning at least 1. ఓకే. అవసరండి. సో ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం లైన్లో. వినండి, ముందు ఒక బేసిక్ క్వశ్చన్స్ చెప్తాను, తర్వాత మీరు ఆ క్వశ్చన్ రివర్స్ లో కనబడుతున్నా తిరిగి చరణ్ అది రివర్స్ లో పంపించే క్వశ్చన్ అసలు ఏం కనబడట్లేదు నాకు. అది స్కిపింగ్ అయినా మిస్టర్ చరణ్ మీరు టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి, ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు. డోంట్ వరీ. టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తే మీకు ఎవరో ఒకళ్ళు ఆన్సర్ చేస్తారు. డోంట్ వరీ. ఓకే, లిగిన ఇప్పుడు పాయింట్ చూడండి గైస్. ఇక్కడ పాయింట్ ఏంటండి చూడండి ఒకసారి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ all of you. VMR Logics Telegram channel name. VMR Logics. YouTube channel name VMR Logics. Okay, it's a Telegram and it's a YouTube. Okay, now అయితే ఈ చేసే ముందు చిన్న బేసిక్ ఒక క్వశ్చన్ చెప్తాను, దాని తర్వాత మనం సాల్వ్ చేద్దాం క్వశ్చన్స్. ఓకే, అబ్జర్వ్ గైస్. ఇన్ ఏ విలేజ్, వినండి ఒకసారి క్వశ్చన్ వినండి. ఒక గ్రామంలో, ఇన్ ఏ విలేజ్ దేర్ ఆర్ 300 people are there who are studying like Hindu people. హిందూ పీపుల్ చదివే వాళ్ళు ఒక 300 మెంబర్స్ ఉన్నారండి. in a village there are 300 people are there who are studying Hindu people. ఒక గ్రామంలో హిందూ పీపుల్ చదివే వాళ్ళు 300. and Times of India 400 people are there. and Deccan Chronicle 200 people are there. In a village there are 300 people are there who are studying Hindu people, 400 people are there who are studying Times of India, and 200 people are there who are studying Deccan Chronicle. Okay, clear? And there are 90 people are there who are studying Hindu people and Times of India. There are 90 people are there. ఒక 90 మంది ఉన్నారు, వాళ్ళు హిందూ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతారు. There are 120 people are there who are reading Times of India and Deccan Chronicle. There are 80 people are there who are reading Hindu paper and Deccan Chronicle. Okay, there are 20 people are there who read all three. Okay, who read all three. Now questions. First one, how many people are there who read exactly one paper? Okay, how many people are there who read exactly two papers? How many people are there who read exactly three papers? How many people are there who read at least one paper? How many people are there
who read at least 2 papers? How many people are there who read at least 3 papers? How many people are there who read at most 1 paper? How many people are there who read at most 2 papers? How many people are there who read at most 3 papers? చూడండి వేరియస్ వేస్లో అడుగుతున్న క్వశ్చన్. ఇంకా అవలా ఓకే, ఇక్కడ ఇవి తీసేద్దాం, ఒక పని చేద్దాం అండి. మోస్ట్ 1 పేపర్ కదా. 8th one. How many people are there who read at most 2 papers? Read. How many people are there who read at most 3 papers? How many people are there who do not read at least 1 paper? How many people are there who do not read at least 2 papers? How many people are there who do not read at least 3 papers? Are you reading all of you? Different ways లో క్వశ్చన్స్ చూపిస్తున్నా మీకు. ఓకే, క్వశ్చన్స్ తెలియలో చూడండి ఒకసారి. గైస్ అబ్జర్వ్, ఇది కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ఇంటే తర్వాత మీకు క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. ఇంతకుముందు ఒక అతను అడిగాడు, 3 ముక్కలు బేసిక్స్ వెళ్ళా, తర్వాత క్వశ్చన్స్ విన్నాడు, ఏమైనా అర్థమైందా? ఎలా వచ్చినాయి ఏంటి ఏమీ అర్థం కాదు. అలాగే ఇప్పుడు కూడా అంతే, ఇది బేసిక్ కాన్సెప్ట్, ఇది వింటే నీకు ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి. మై డియర్ ఫ్రెండ్స్, దర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ అదే నువ్వు ఇంకా ఆ క్వశ్చన్స్ ప్రతిదానికి కాన్సెప్ట్ చేయలేవు అంటావు. కాడు చూపిస్తా ఇప్పుడు. అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయండి దీంట్లో. 5 మార్కులు వస్తాయి. నువ్వు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఐకి ప్రిపేర్ అయినా, బ్యాంకింగా, ఎస్ఐయా, సిజిఎల్ టైర్ 2 నువ్వు ఏదైనా సరే ఇది గ్యారంటీ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. క్యాట్ లో కూడా చివరికి ఈ క్వశ్చన్స్. It's a pure maths concept, all of you. Okay, listen now. Guys, observe. So first, ఇది given data and in a village, అసలు ఎంతమంది ఉన్నారండి విలేజ్ లో? ఎనీబడి? హిందూ పేపర్ 300, టైమ్స్ ఆఫ్ ఇండియా 400, డెక్కన్ క్రానికల్ 200, అంటే ఎంతమంది ఉంటారు ఊళ్ళో మాక్సిమం? శాండీ 900. ఏమొచ్చిందా అలా 900 అన్నావు? నీకు కనబడలేదా ఈ 90? 900 ఏమొచ్చింది 900 అన్నావు? 900 తక్కువే ఉంటారా? లెస్ దాన్ 900. ఈ 2 కలిసి ఆటలో 900 అన్నావు? 800 పీపుల్ ఉన్నారు ఊళ్ళో. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఎన్ని సర్కిల్స్ చూడు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్. ఇట్స్ ఎ హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్. చూడండి, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్. ఇన్ ఎ విలేజ్ టోటల్ 800 పీపుల్ ఆర్ దేర్. ఒకవేళ ఎవడ 900 అంటే అర్థమైంది తెలుసా? ఇలా ఉండాలి సర్కిల్స్. హిందూ ఇలా విడిగా ఉండాలన్నమాట, ఏది ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. అప్పుడు 900 ఉంటారు మాక్సిమం. ఇది ఇంటర్సెక్ట్ కనబడలే నీకు, ఇద్దరు కలిసి చేస్తున్నానని. మరి ఎలా చెప్పావు 900 అంటే? ఫర్ ఎగ్జాంపుల్, నేను 3 పేపర్లు చదువుతా అండి. హిందూ చదువుతా, టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతా, డెక్కన్ క్రానికల్ చదువుతా. నేను ఎంతమందిని? ముగ్గురా? నేను ఒక్కనే. 3 సార్లు కౌంట్ చేయకూడదు నన్ను. మాక్సిమం 800, 700 తీసుకున్నా పర్వాలేదండి, పర్వాలేదండి. 800 పీపుల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2 ఏంది, పార్ట్ 3 ఏంది, పార్ట్ 4 ఏంది, పార్ట్ 5 ఏంది, పార్ట్ 6 ఏంది, పార్ట్ 7 ఏంటి? ఆ పేర్లు కావాలి నాకు. ఓకే, ఎక్కడ ఏది రాయాలో క్లియర్ గా తెలిస్తే అయిపోద్ది, అంతే, ఏం లేదు, సింపుల్. పార్ట్స్ రాయాలి ఇక్కడ. చూడండి,
there are 300 people are there who are reading Hindu paper అన్నారు. ఎక్కడ రాస్తారు? part 1 2 3 4 5 6 7. There are 300 people are there who are reading Hindu paper. Come on. ప్రవీణ ఏమొచ్చింది ప్రవీణ నీకు? నేను క్వశ్చన్లో ఒకవేళ there are 300 people are there who are reading చూడు ఓన్లీ హిందూ అని కనుక అంటే మేడం ఓన్లీ హిందూ అని అంటే 7లో రాయి కరెక్టే. 7లో రాయి కరెక్ట్. 7లో కరెక్ట్. ఎప్పుడు ఇక్కడ ఓన్లీ అని వర్డ్ ఇచ్చాడా ఓన్లీ ఇచ్చాడా? హిందూ రాసా నేను ఓన్లీ అన్నాడా? 300 పీపుల్ హిందూ పేపర్ చదువుతాడు అంటే ఇందులో ఉండొచ్చు బయట రాసుకోవాలి 300. జాగ్రత్త ఇನ್ನು అందుకే బయట రాసుకోవాలి 300. తర్వాత there are 400 people are there who are reading Times of India. ఎక్కడ రాస్తావు? కమాన్ ఎక్కడ రాస్తావు? 400 people are reading Times of India. అవుట్ సైడ్. మరి ఇక్కడ ఎప్పుడు రాస్తావు? ఈ 6లో ఎప్పుడు రాస్తావు? 6లో ఎప్పుడు రాస్తావు అంటే ఓన్లీ అంటే అన్నాడు. ఓన్లీ అల్లగా ఇక్కడ ఎంత అండి? 400 people. There are 200 people are there who are reading Deccan Chronicle. ఎక్కడ రాయాలి? బయట. Are you getting all of you? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది. There are 90 people are there who are reading Hindu and Times of India. ఎక్కడ రాస్తారు? Come on. There are 90 people are there who are reading Hindu and Times of India. ఎక్కడ రాస్తారు? Come on. ఏమొచ్చింది రాజు? అసలు ఏమొచ్చింది? 2 అన్నా నువ్వు. శాండీ అంది, నువ్వు లైవ్ రాజు పట్టుకున్నాడు, మమతా పట్టుకున్నాడు, అందరు 2 అన్నాడు ఒక్కోడు. ఇను ఈ 2 అంటే ఏంటి, 1 అంటే ఏంటి చెప్తాను. There are 90 people are there who are reading. Suppose ఆ 2లో ఎప్పుడు రాయాలి చెప్తాను. ఆ 2లో ఎప్పుడు రాయాలి చూడండి. వినండి ఫస్ట్. ఈ 2లో ఎప్పుడు రాయాలంటే వినండి. ఎప్పుడు రాసుకో? ఈ 2లో ఎప్పుడు రాయాలంటే there are 90 people are there who are reading Hindu and Times of India but not Deccan Chronicle. ఈ వర్డ్ గనక మెన్షన్ చేసుంటే అప్పుడు ఇక్కడ రాయాలి 90. నేను హిందూ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా బట్ నాట్ అంటే ఇగో ఇది హిందూ, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది హిందూ, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇగో ఇది హిందూ, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కంబైన్ ఇచ్చారు 90. ఒకవేళ బట్ నాట్ డెక్కన్ కనుక అంటే ఈ పార్ట్ లేదు అంటే అప్పుడు ఇది రాయాలి. ఎసానో ఇది 90 ఈ వర్డ్ ఇచ్చానా? ఇవ్వలా. ఈ వర్డ్ ఇవ్వలా. ఈ 90 ఏంటి? ఇది హిందూ, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈ కంబైన్. అంటే ఎక్కడ రాసుకోవాలి? అవుట్ సైడ్ హియర్ ఐ షుడ్ రైట్ 90. ఇక్కడ రాసుకోవాలి ఇది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా కంబైన్. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ ఇచ్చారు. ఓకే. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ 120 ఎక్కడ రాయాలి? టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ ఈ రెండు కంబైన్ చేస్తే 120. మరి ఈ 3లో ఎప్పుడు రాస్తావు? మరి 3లో ఎప్పుడు రాస్తావు? మరి 3లో ఎప్పుడు రాస్తావు? టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ బట్ నాట్ హిందూ అని అంటే ఇక్కడ రాసేవన్నీ చూడు. తర్వాత హిందూ అండ్ డెక్కన్ క్రానికల్ 80. హిందూ అండ్ డెక్కన్ క్రానికల్ వాడు బట్ నాట్ టైమ్స్ ఆఫ్ ఇండియా అవలా అంటే ఈ కంబైన్ పార్ట్ మొత్తం ఇచ్చాడు. ఈ కంబైన్ పార్ట్ 1 and 4 దట్ ఈస్ 80. రైట్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు there are 20 people are there who read all 3. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ రాయాలి? who read all 3. 1 ఇందులో రాసుకోవాలి 20. రైట్? డేటా ఈజ్ ఓవర్. నువ్వు ఫస్ట్ డేటా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఈ డేటా అనాలిసిస్ లో ఫస్ట్ వర్డ్ ఇచ్చిన డేటాని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇస్ ద పాయింట్ క్లియర్? ఎలా ఫిల్ చేయాలో? ఎస్ ఆర్ నో?
ఈ 300 ఇక్కడ ఎప్పుడు రాస్తావు, ఇక్కడ ఎప్పుడు రాస్తావు, ఫస్ట్ ఈ 90 లోపల ఎప్పుడు రాస్తావు, బయట ఎప్పుడు రాస్తావు, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి క్లియర్ గా. ఇస్ ఇట్ క్లియర్? డేటా అనాలిసిస్ లో చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ లోపల రాస్తా ఉంటాడు ఒక్కొక్కడు. అవన్నీ కాదు, బొమ్మలు సరిగేసుకోవాలా, డేటా జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్ మొత్తం 300 అండి. ఇగో కలర్, ఈ సర్కిల్ మొత్తం 300, ఈ సర్కిల్ మొత్తం 300. ఓకే, అయితే ఎరేజర్ తీసుకుందాం. యా, ఈ మొత్తం 300, ఇది ఇది చూడండి, ఈ రెండు పార్ట్లు కలిపితే 90, ఇది 20 అండి. ఈ రెండు పార్ట్స్ కలిపితే 90, ఇక్కడ ఎంత 70. ఈ రెండు పార్ట్స్ కలిపితే 80, ఈ టూ పార్ట్స్ కలిపితే ఇదెంత 60. ఎసానో తర్వాత ఇవి కూడా తీసేద్దాం, అరేంజ్ చేద్దాం. వెయిట్. చూడు, ఈ 20 120 అంటే ఇదెంత, ఇది 20 120 ఎంతది 100. ఎసానో? ఇప్పుడు చెప్పండి, ఈ మొత్తం సర్కిల్ 300, ఇదొక 70, ఇదొక 20, ఇదొక 60, ఇదెంతో తెలియదు. ఈ అంతా కలిపితే 300. ఇదొకటి 70, ఇది 20, ఇది 60, మొత్తం కలిపితే 300. ఇదంతా 70 90 150 పోతే ఇది 150. ఎసానో? ఈ మొత్తం సర్కిల్ 400 అండి. ఇది 100, ఇది 20, ఇది 70, 100 20 70 190 అయిపోయింది. ఈ మొత్తం 400, ఇదంతా 210. తర్వాత ఈ మొత్తం 200 అండి, ఇది 100, ఇది 20, ఇది 60, ఇది ఎంతో తెలియదు కానీ మొత్తం 200. ఈ సర్కిల్ అంతా 200. ఫస్ట్ డేటా ఫిల్ చేసుకోవాలండి, తర్వాత రిమైనింగ్ సర్కిల్స్ ఫిల్ చేయాలి. ఇంకొకటి క్వశ్చన్స్ ఫిల్ చేయడం అయిపోయింది, సింపుల్. ఇంకా చూడండి, క్వశ్చన్స్ చూడండి ఒకసారి. హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ ఎగ్జాక్ట్లీ వన్ పేపర్? కమాన్, ఈ బొమ్మ చూసి చెప్పండి, ఇందులో ఎగ్జాక్ట్లీ వన్ పేపర్ చదివే ఎవరెవరు ఉన్నారు? ఈ బొమ్మలో చూసి చెప్పండి, ఎగ్జాక్ట్లీ వన్ పేపర్ చదివే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఎగ్జాక్ట్లీ వన్ పేపర్. ఈ 150 మెంబర్స్ ఒకటే పేపర్ చదువుతున్నారు, దట్ ఈస్ హిందూ. ఈ 210 పీపుల్ ఒకటే పేపర్ చదువుతున్నారు, దట్ ఈస్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ 20 పీపుల్ ఉన్నారు, ఒకటే పేపర్ చదువుతున్నారు, దట్ ఈస్ డెక్కన్ క్రానికల్. సో క్లియర్ గా మొత్తం ఎంతమంది అంటే, ఒక 150 మెంబర్స్ హిందూ పేపర్ చదువుతారు, ఓన్లీ హిందూ. ఒక 210 మెంబర్స్ ఓన్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఒక 20 పీపుల్ ఓన్లీ డెక్కన్ క్రానికల్. సో చెప్పండి, మొత్తం ఎంతమంది ఉన్నారండి? కమాన్, 380 పీపుల్ ఆర్ దే హూ రీడ్ ఎగ్జాక్ట్లీ వన్ పేపర్. ఎగ్జాక్ట్లీ వన్ పేపర్ చదివే వాళ్ళు 380 పీపుల్ ఉన్నారు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ ఎగ్జాక్ట్లీ టూ పేపర్స్ అండి? హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ ఎగ్జాక్ట్లీ రెండు పేపర్లు చదివే వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. ఎగ్జాక్ట్లీ టూ పేపర్స్ చదవాలి. కమాన్, ఇగో ఈ పార్ట్ చూస్తే ఈ 70 చూసారా, ఇది ఎగ్జాక్ట్లీ టూ పేపర్స్ చదువుతున్నారు. ఏమేంటి ఈ 70 చదివిన ఎవరు? ఎగ్జాక్ట్లీ టూ పేపర్స్ అన్నారు. కలర్ చేంజ్ చేద్దాం. ఈ 70 పీపుల్ ఎగ్జాక్ట్లీ టూ పేపర్ అండి. ఏమేంటి అవి? హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా. తర్వాత ఈ 60 కూడా ఎగ్జాక్ట్లీ టూ పేపర్స్ అండి, హిందూ, డెక్కన్ క్రానికల్. ఈ 100 పీపుల్ చూసారా, ఈ 100 పీపుల్ కూడా ఎగ్జాక్ట్లీ టూ పేపర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్. సో చెప్పండి, మొత్తం ఎగ్జాక్ట్లీ టూ పేపర్స్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కమాన్, ఎగ్జాక్ట్లీ టూ పేపర్స్ చదివే వాళ్ళు 130 100 230. Tell me, how many people are they who read exactly three papers? Come on, who read exactly three papers అంటే exactly three papers? ఈ 20 ఇది ఒక్కటే 20. Is this clear? How many people are there? First one, who read exactly one paper, exactly two paper, exactly three papers. Alright? ఇప్పుడు చూడండి,
హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ అట్లీస్ట్ వన్ పేపర్? మీనింగ్ అట్లీస్ట్ వన్ పేపర్ అంటే మీనింగ్ ఏంటి? నేను అడుగుతున్న క్వశ్చన్ లో, ఇప్పుడు మన క్లాస్ లో ఉన్నారండి, మీరు అందరూ జనాలు క్లాస్ లో ఉన్నారు కదా, అరే బాబు మీలో అట్లీస్ట్ ఒక్క పేపర్ అయినా చదివేవాళ్ళు రైజ్ ద హ్యాండ్స్ అంటే, అట్లీస్ట్ అంటే అర్థం ఏంటి? ఒక పేపర్ చదివేవాడు అవ్వచ్చు, 2 పేపర్లు చదివేవాళ్ళు అవ్వచ్చు, 3 పేపర్లు చదివేవాళ్ళు అవ్వచ్చు. హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ అట్లీస్ట్ వన్ పేపర్ అంటే మీనింగ్ ఏంటి? ఒక్క పేపర్ చదవచ్చు, 2 పేపర్లు చదవచ్చాడు, 3 పేపర్లు కూడా చదవచ్చు. ఇస్తాను అంటే హూ రీడ్ అట్లీస్ట్ వన్ అంటే, హూ రీడ్ అట్లీస్ట్ వన్ అంటే 1 and more. 1 పేపర్ చదివేవాళ్ళు ఎంతమన్నారు? 380. 2 పేపర్ చదివేవాళ్ళు ఎంతమన్నారు? 230. 3 పేపర్ చదివేవాళ్ళు ఎంతమన్నారు? 20. మొత్తం ఎంతమంది అండి? 80, 20, 100, 130, 130, 330, 630. All right? Yes or no? How many people are there who read at least 2 papers in a research? ఇంకా అది రాదే నాగరాజు. నాగరాజు ఇప్పుడు క్వశ్చన్ ఏంది ఇది కదా, అరిపోయి ఉంది అప్పుడే. ఈసారి హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హూ రీడ్ అట్లీస్ట్ 2 పేపర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నాకు హూ రీడ్ అట్లీస్ట్ 2 పేపర్స్ అంటే మీనింగ్ ఏంటి? మేబీ 2 పేపర్ చదివేవాళ్ళు ఆర్ 3 పేపర్స్ చదివేవాళ్ళు. మేబీ 2 పేపర్ ఆర్ 3 పేపర్. మీనింగ్ చూడు జాగ్రత్తగా. అట్లీస్ట్ 2, మినిమం 2 చదవాలా. ఎంతమంది ఉన్నారని అడిగాను. మినిమం 2 చదవాలా అంటే ఏమేమి? 2 పేపర్ రీడింగ్, 3 పేపర్ రీడింగ్. కమాన్, 2 పేపర్ రీడింగ్ ఎంతమంది ఉన్నారు? 230. 3 పేపర్ రీడింగ్ ఎంతమంది ఉన్నారు? 20, which is 250. Yes or no? ఈసారి క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ అట్లీస్ట్ 3 పేపర్స్? కమాన్ సండి చెప్పమ్మా. హూ రీడ్ అట్లీస్ట్ 3 పేపర్స్ అంటే 20. రైట్? చూడండి ఇప్పుడు ఏమైపోయింది. ఎగ్జాక్ట్లీ 1 పేపర్ చదివి, ఎగ్జాక్ట్లీ 2 పేపర్ స్టడీ, ఎగ్జాక్ట్లీ 3 పేపర్ స్టడీ. అదేనా? అట్లీస్ట్ 1 పేపర్, అట్లీస్ట్ 2 పేపర్స్, అట్లీస్ట్ 3 పేపర్స్. ఓకే, ఈసారి ఒక నిమిషం ఇచ్చేద్దాం. హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ డు నాట్ రీడ్ అట్లీస్ట్ 1 పేపర్? అసలు ఒక్క పేపర్ కూడా చదవడానికి ఎంతమంది అన్నారు? ఇప్పుడు నేను 4 రకాలుగా కేటరైజ్ చేస్తున్నాను. చూడండి, ఉన్న స్టూడెంట్స్ ని ఫస్ట్ రో స్టూడెంట్స్ ఏం చేస్తానంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో 4 రోస్ చేశాను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 రోస్ చేశాను. ఓకే, 4 రోస్ చేశాను. ఫస్ట్ రో ఓన్లీ ఒక్క పేపర్ చదువుతారండి వాళ్ళు, ఓన్లీ ఒక పేపర్ చదువుతారు. సెకండ్ రో ఓన్లీ 2 పేపర్స్ చదువుతారు. థర్డ్ రో ఓన్లీ 3 పేపర్స్ చదువుతారు. ఫోర్త్ రో అసలు ఏం చదవరాళ్ళు, వాళ్ళు ఏం చదవరు, అసలు వాళ్ళు ఏం చదవరు. 4 రోస్ చేశాను. ఇప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ డు నాట్ రీడ్ అట్లీస్ట్ 1 పేపర్ అంటే ఏం చేస్తావు? కమాన్, ఇప్పటి నుంచి నాట్ అనే వర్డ్, నాట్ ఈజ్ ఏ కీ వర్డ్. అవన్నీ అవసరం. ఇప్పుడు హూ డు నాట్ రీడ్ అట్లీస్ట్ 3 అంటే కన్ఫ్యూజ్ అవుతావు. అవన్నీ అవసరం. ఎందుకు జీరో పెట్టావు? అవసరం అవన్నీ. ఇగో, not is a keyword. Probability lo we use many times this word not. Not is a keyword. When you see the word not, when you see the word not, all of you, when you see the word not, total minus who read, remove the word not and write down. Remove the word not, who read at least 1 paper. Who read at least 1 paper. Okay, come on, total students how many are there? How many given total people? 800 people are there. This total strength 800. Total strength 800. Minus who read at least 1 paper? Who read at least 1 paper? It is at least 1 paper 630. Subtract it. 170 answer. Isari. How many people are there who do not read at least 2 papers? Come on. When you see the word not, when you see the word LFP, come on, not. When you see the word LFP, come on, not. ఆ నాట్ అనే వర్డ్ కనబడిందంటే చాలండి నీకు. నాట్ అని కనబడగానే టోటల్ మైనస్ రిమూవ్ ద వర్డ్ నాట్ అండ్ రైట్ డౌన్. ఆ వర్డ్ నాట్ తీసే. హూ రీడ్ అట్ లీస్ట్ 2 పేపర్స్. హూ రీడ్ అట్ లీస్ట్ 2 పేపర్స్. టోటల్ 800 మైనస్ హూ రీడ్ అట్ లీస్ట్ 2 పేపర్స్. చూడండి ఎంతమన్నారు? హూ రీడ్ అట్ లీస్ట్ 2 పేపర్స్. హూ రీడ్ అట్ లీస్ట్ 2 పేపర్స్ 250. సబ్ట్రాక్ట్ చేయి 550. ఈసారి క్వశ్చన్,
how many people are there who do not read at least 3 papers? Meaning, come on, who do not read at least 3 papers? Come on, who do not read? Meaning ఏంటండి? When you see the word not, when you see the word not, total minus who read at least 3 papers. ఎక్కడైనా క్వశ్చన్ లో నాట్ కనబడితే టోటల్ లోంచి ఆ నాట్ అనే వర్డ్ తీసి ఆన్సర్ హూ డూ రీడ్ అట్ లీస్ట్ 3 పేపర్స్. నాట్ ఎంత? టోటల్ ఎంత? 800. రీడింగ్ అట్ లీస్ట్ 2 పేపర్స్ 20. సో ఆన్సర్ 780. ఇప్పటి నుంచి when you see the word, come on guys, when you see the word, come on, ఇది మీకు ప్రాబబిలిటీ ఒక 20-30 లెక్కల్లో అడుగుతా. ఇప్పటి నుంచి what is the keyword? Not. When you see the word, come on guys, not. నారి ఎందువా? నారి అని రాశాడు. when you see the word, come on, not. ఆ ఫీల్ ఉండాల. అది చెప్పేటప్పుడు నాట్ అని ఒకసారి అనుకోండి అందరం ఒకసారి. నాట్. when you see the word, I love you, not. అనగానే నీ మైండ్ లోకి ఎవరంటే టోటల్ మైనస్ రిమూవ్ ద వర్డ్ నాట్. ఎక్సలెంట్ మిస్టర్ సాయిరా. ఓకే, నాగా ఐ రైజ్. నువ్వు ఐ రైజ్ ఎంత ప్రేమ పెట్టున్నావా? షార్ట్ కట్స్ ఉంటాయా సార్ ఈ సమ్స్ కి? ఉంటాయి, చాలా ఉంటాయి, దీంట్లో కూడా వస్తాయి షార్ట్ కట్స్ నీకు. సార్ అట్మోస్ట్ మళ్ళీ చెప్పండి సార్. ఇంకా అట్మోస్ట్ స్టార్ట్ చెప్పి మళ్ళీ చెప్పడం ఏంటంటే ఝాన్సీ, ఇంకా అట్మోస్ట్ స్టార్ట్ చేయాలి నేను. ఇప్పుడు ఏంటంటే హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ అట్ మోస్ట్ 1 పేపర్? మీనింగ్ చెప్పండి. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దే హూ రీడ్ అట్ మోస్ట్ అండ్ అట్ మాక్సిమం ఒక్క పేపర్ చదివాలి ఎంతమంది ఉన్నారు? అంటే ఏం చేయాలి? మాక్సిమం ఒక్క పేపర్ చదివాలి ఎంతమంది ఉన్నారు? మాక్సిమం అంటే ఏం చేయాలి చెప్పండి? ఝాన్సీ, ఇది ఎక్స్ప్లెనేషన్ ఎంత టైం అవుతుంది కదా, తర్వాత నీకు క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయమ్మా. ఒక 4 క్వశ్చన్స్ ఇలా టైమ్స్ ఎక్స్ప్లెయిన్ దీన్ని ఎక్స్ప్లెనేషన్ అంటారు. దీన్ని క్వశ్చన్ సాల్వింగ్ అంటారు ఝాన్సీ. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత అంటే ఒక 2-3 క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అప్పుడు నువ్వు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసేయగలుగుతావు. అదేనా? ఎప్పుడు నువ్వు ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఏం తెలియకుండా ఇవన్నీ తెలుసా నీకు ఝాన్సీ? అసలు అట్లీస్ట్ అంటే ఏంది, అట్మోస్ట్ అంటే ఏంది, మీనింగ్ తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ లో కంటిన్యూ అవుతాం. చూడండి సార్ క్వశ్చన్. ఆవిడ 380 ఇచ్చాడు. ఆ కరీంకి ఏమొచ్చింది? 380 ఇచ్చావు. కరీం ఏమొచ్చింది అసలు నీకు? ఎందుకు 380 ఇచ్చావు? చూడండి ఏందివా రాసినావు. డు నాట్ రీడ్ ఎట్లా రాసినావు ఏందివా? నేను అట్మోస్ట్ 1 పేపర్ అంటే హూ రీడ్ అట్మోస్ట్ 1 పేపర్ అంటే మేబీ 0 పేపర్ రీడింగ్ ప్లస్ 1 పేపర్ రీడింగ్. మాక్సిమం ఒక్క పేపర్ చదివాలి ఎంతమంది అంటే అసలు చదవని వాళ్ళు ఒక పేపర్ చదివేవాళ్ళు. మాక్సిమం ఒక్క పేపర్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాక్సిమం ఒక పేపర్ కన్నా ఎక్కువ చదవద్దు. ఎంతమంది ఉన్నారు అంటే అసలు నో పేపర్, 0 పేపర్ చదివేవాళ్ళు, ఒక పేపర్ చదివేవాళ్ళు, 0 పేపర్ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హూ డు నాట్ రీడ్ ఎనీ పేపర్. ఇక్కడ ఇచ్చాడు ఎంత? 170 ప్లస్ తర్వాత ఒక పేపర్ చదివాలి ఎంతమంది ఉన్నారు? 380. మొత్తం ఎంత? 300, 400, 550 ఆన్సర్. Is it clear? Who read at most 1 paper? Who read at most 1 paper? Second, how many people are there who read at most 2 papers? Meaning చెప్పండి. Who read at most maximum 2 papers చదివాలి ఎంతమంది ఉన్నారు? maximum 2 papers చదవాలి. maximum అంటే మీనింగ్ ఏంటి? 0 పేపర్ రీడింగ్, 1 పేపర్ రీడింగ్, 2 పేపర్ రీడింగ్. దట్ ఈస్ 0 పేపర్ రీడింగ్ 170, 1 పేపర్ 2 పేపర్ చూడండి ఒకసారి. 1 పేపర్ 380, 2 పేపర్ 230.
380 and 230. That's the answer. Is this clear? ఇప్పుడు చూడండి ఇక్కడ గైస్ అబ్జర్వ్. అట్మోస్ట్ అన్నప్పుడు మళ్ళీ అట్లీస్ట్ చేయాలంటే టైం పడుతుంది, ఇలా చేసేయడం బెటర్. అట్లీస్ట్ సబ్ట్రాక్ట్ చేయడం మళ్ళీ వస్తుంది. కమాన్, ఇలా పర్వాలేదండి, చేసేయండి ఇదే. మళ్ళీ టోటల్ మైనస్ అట్లీస్ట్ 2 అంటే మళ్ళీ అవన్నీ చేయాలి, మళ్ళీ అట్లీస్ట్ అలా చేయాలి. దానికన్నా ఇదే బెటర్. హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ అట్ మోస్ట్ 3 పేపర్స్? కమాన్, మాక్సిమం 3 పేపర్స్. అందరూ ఉన్నారండి. 800 ఆన్సర్. ఈజ్ దిస్ క్లియర్? మనకు వేరియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇందులోంచి, డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్స్ చూడండి. వేరియస్ వేస్ లో క్వశ్చన్ చూస్తే హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ రీడ్ ఎగ్జాక్ట్లీ 1 పేపర్ స్టడీయింగ్, ఎగ్జాక్ట్లీ 2 పేపర్ స్టడీయింగ్, ఎగ్జాక్ట్లీ 3 పేపర్ స్టడీయింగ్, తర్వాత అట్లీస్ట్ 1 పేపర్ స్టడీయింగ్, అట్లీస్ట్ 2 పేపర్ స్టడీయింగ్, అట్లీస్ట్ 3 పేపర్ స్టడీయింగ్, తర్వాత at most 1 paper studying, at most 2 paper studying, at most 3 paper studying. Tarata, who do not read at least 1 paper, who do not read at least 2 paper, who do not read at least 3 papers. Is this clear? Various ways of asking the questions, 12 questions. ఈ క్వశ్చన్ మీకు క్యాట్ లో ఇచ్చారండి. ఈ క్వశ్చన్ అసలు మీకు క్యాట్ లో ఇచ్చారు. వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్ దిస్ ఇస్.